మదనపల్లి జిల్లా మొలకల చెరువులో ఒక మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. తన కుమార్తెని హరినాథ్ అనే ఒక వ్యక్తి కిడ్నాప్ చేశాడు అని బాలిక తండ్రి ఆరోపణలు చేస్తున్నారు. మొలకల చెరువు పిఎస్లో హరినాథ్ పై బాలిక తండ్రి ఫిర్యాదు కూడా చేశారు. అయితే గ్రామస్తుల్ని భయభ్రాంతులకు గురి చేసి తుపాకీతో బెదిరించి బాలికని హరినాథ్ తీసుకెళ్లాడు అని బాలిక తండ్రి అంటున్నారు. బాలిక కిడ్నాప్ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నెల 19న కిడ్నాప్ పై ఫిర్యాదు చేశానని, ఇప్పటిదాకా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అంటున్నారు బాలిక తండ్రి. సార్ పవన్ కళ్యాణ్ సార్, దయచేసి నాకు అన్యాయం జరిగింది. నా బిడ్డ నా ఇంటికి చేర్చండి. తమ్మోలపల్లి ఇన్ఛార్జ్ అయిన సాయినాథ్ హరి వానికి పెళ్ళి 2 బిడ్డల తండ్రి నా బిడ్డను మొన్న 19వ తేదీ నైట్ కిడ్నాప్ చేసుకుని ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. పోలీస్ స్టేషన్లో కేసు తుపాకీ చూపించినాడు సార్. కాల్ చేస్తాం ఎవరైనా వస్తాయని, దానికి భయపడి గుమ్ములు వచ్చేసినాం. అదే మళ్ళీ వెంటనే పోలీస్ స్టేషన్ కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏమనలా సార్. ఇప్పుడు 19వ తేదీ పెట్టిండే కేసు సార్. చంద్రబాబు నాయుడు కానీ, జనసేన కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా మాకు న్యాయం చేయండి సార్. నేను కూడా ఫుల్ తెలుగుదేశం పార్టీనే సార్. మాకు న్యాయం జరిగేది చూడండి సార్. పవన్ కళ్యాణ్ సార్, నమస్కారం సార్. దయచేసి నాకు ఎంత న్యాయం చేయండి సార్. నా బిడ్డ నా ఇంటికి వచ్చేలా చేయండి సార్. ఈ ఘటన గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో కనిపిస్తూ ఉన్నారు. రాజు, గ్రామస్తులందరినీ కూడా తుపాకీతో బెదిరించి అతను బాలికను ఎత్తుకెళ్లిపోయాడని చెప్పి తండ్రి చెప్తూ ఉన్నారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హర్నాథ్కి సంబంధించిన వేరే బౌట్స్ ఏమైనా తెలుస్తూ ఉన్నాయా? ఏం చెప్తున్నారు పోలీసులు? అంటే ఇప్పుడు వరకైతే పోలీసులు అయితే మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసు బృందాలు కూడా ఇప్పటికే గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు చెప్తున్నది మాత్రము బాలిక అదృశ్యమైందని చెప్తున్న పరిస్థితుల్లో బాధితులు మాత్రం ఖచ్చితంగా దౌర్జన్యం చేసి తమ ఇంటి నుంచి తమ కూతుర్ని తీసుకెళ్లాడని చెప్పేసి ఇప్పటికే హర్నాథ్పై ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో చాలా స్పష్టంగానే తమను బెదిరించి అమ్మాయిని మాయమాటలతో లొంగ తీసుకున్నాడు. ఇంటర్ పరీక్షలు రాయాల్సిన అమ్మాయిని తీసుకెళ్లి 3 రోజులైనా పోలీసులు పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్ తిరిగినా కేసు నమోదు చేయాలని చెప్పేసి బాధిత కుటుంబం ఆరోపిస్తున్న పరిస్థితి. మరోవైపు జనసేన ఇన్ఛార్జిగా తమ్ముడు సాయినాథ్ ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా అప్పీల్ చేస్తున్నారు. ఖచ్చితంగా బాధిత కుటుంబము ఒకటే చెప్తుంది, మైనర్ బాలికను తమ ఇంటికి చేర్చే ప్రయత్నం చేయండి అని చెప్పేసి గోడు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు అయితే 2 బృందాలు బాలిక గాలింపు అంటే ఆచూకీ కనుక్కునే ప్రయత్నం అయితే 2 బృందాలు ఉన్నాయి. ఈ 2 బృందాలు కర్ణాటక ప్రాంతాలకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే మొలకల చెరువు మండలానికి చెందిన బీగంవారిపల్లికి చెందిన వాళ్ళే ఒకే పంచాయతీకి సంబంధించిన వీళ్ళిద్దరే. అయితే గత కొద్ది కాలంగా ఈ అమ్మాయిని వేధిస్తున్నాడని చెప్పేసి తండ్రి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడా, దౌర్జన్యంగా తీసుకెళ్లాడా, లేదంటే పోలీసులు చెప్తున్నది మాత్రము ఖచ్చితంగా అదృశ్యమైంది కాబట్టి తమ కూతుర్ని తుపాకీతో పేల్చేస్తానని, చంపేస్తానని చెప్పేసి బెదిరించాడని బాధిత కుటుంబం చెప్తుంది. అయితే పోలీసులు ఈ ఘటన చాలా సీరియస్గా తీసుకోకపోవడంతోనే మీడియాను ఆశ్రయించాడు. మీడియా మీదకు వచ్చిన తర్వాతనే టీవీని బ్రేక్ చేసిన తర్వాతనే పోలీసులు కూడా స్పందించారు. ఈరోజు 2 పోలీసు బృందాలు అయితే ప్రస్తుతం అయితే గాలింపు చర్యలో ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అయితే హర్నాథ్ పెళ్ళై 40 ఏళ్ల వయసు, 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే 17 ఏళ్ల మైనర్ బాలికను తీసుకెళ్లాలని ఇది ఒక దుర్మార్గమైన చర్యగానే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా గ్రామస్తులు కూడా వ్యతిరేకిస్తున్నారు, పూర్తిగా తప్పుపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా జనసేనకు సంబంధించి తమ్మళ్లపల్లి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సాయినాథ్ ఈ ఘటనపై స్పందించకపోవడము, అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో ఖచ్చితంగా దౌర్జన్యమే జరిగిందన్న విషయం అయితే స్పష్టమవుతున్న నేపథ్యంలో బాలిక ఆచూకీ మాత్రం ఇప్పటివరకు తెలియరాలేదు. అయితే సాయంత్రం లోపు బాలిక ఎక్కడుంది మీడియా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం, తల్లిదండ్రులకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తామని పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు.